అను, ఇందాక జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? ఇక ముందు ముందు ఏం చేస్తారో అన్న భయంతో ఆలోచిస్తున్నాను సార్. వాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి చూడటం, లోపుగా మాట్లాడడం చూస్తుంటే నేను భరించలేకపోతున్నాను సార్. అసలు మనకిదంతా అవసరం అంటారా? అమ్మకిచ్చిన మాట తప్పమంటావా? నా ఉద్దేశం అది కాదు సార్. అత్తమ్మ బాధపడతారని మీరు అవమానాలన్నీ భరిస్తున్నారు. అదేదో ఒకసారి అత్తమ్మతో మీకు విషయం తెలుసన్న విషయం ఓపెన్గా మాట్లాడండి. అప్పుడు మీరు నో అను, పొరపాటున కూడా ఆలోచన చేయకు. అది కాదు సార్. అను, నీకు మనం అనుభవిస్తున్న బాధ మాత్రమే కనిపిస్తుంది, కానీ నాకు అమ్మ పడుతున్న మానసిక క్షోభ తెలుస్తుంది. అజయ్ని కాదనలేక, నన్ను దూరం చేసుకోలేక మధ్యలో అమ్మ నలిగిపోతుంది. ఈ డిస్టర్బెన్స్లో తనకున్న ఒకే ఒక ఊరట నేనిక్కడ ఉండడం. అందుకే అమ్మ కోసం నేనేదైనా భరిస్తాను. ఇదంతా నీకు కూడా ఇబ్బందిగా ఉంటుందని నాకు తెలుసను. పోనీ ఒక పని చేయను, పిల్లలకి ఎలాగో 3 days హాలిడేస్ వచ్చాయి కదా, నువ్వు పిల్లల్ని తీసుకొని మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు. నీకు కాస్త రిలీఫ్గా ఉంటుంది. అంటే ఏంటి సార్ మీ ఉద్దేశం? మీరు ఇక్కడ అవమానాలు భరిస్తూ బాధపడుతూ ఉంటే నేను అక్కడ సంతోషంగా ఉంటాననుకుంటున్నారా? నా ఉద్దేశం అది కాదను. ఇక్కడ జరిగేవన్నీ చూసి నువ్వు డిస్టర్బ్ అవుతావని. మీరు దూరంగా వెళ్తే నేను ఇంకా డిస్టర్బ్ అవుతాను. మీరు టైంకి తిన్నారో లేదో, సరిగ్గా నిద్రపోయారో లేదో, వాళ్ళు మిమ్మల్ని ఏం ఇబ్బందులు పెడుతున్నారో ఏంటో అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తూనే ఉంటాను. సరే వద్దులే, నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండు, అదే మంచిది. అసలు నేను తోడు లేకుండా మీరు ఎలా ఉండగలుగుతారు? మీకు అసలు నోట్లో నాలుగే లేదు. ఎవరిని ఎదిరించడం రాదు, తిట్టడం కోప్పడ్డం అసలే రాదు. బొత్తిగా లౌక్యం తెలియని మనిషి మీరు. మీరు ధైర్యంగా ఉండడానికైనా నేను మీ పక్కనే ఉండాలి కదా. నిజమేను, నువ్వు లేకుంటే నేనేమైపోతాను. యువర్ మై స్ట్రెంగ్త్ అను. ఆ విషయం నాకు తెలుసులేండి. నువ్వు అక్కడికెళ్ళు రిలాక్స్ అవుతావు, ఇక్కడికెళ్ళు రిలీఫ్ అవుతావు అని అన్నారు. భయ్ అఖీ, మీరెప్పుడొచ్చారు? అమ్మ నిన్ను స్కూల్ టీచర్లా బెదిరిస్తుంటే నువ్వు స్టూడెంట్ లాగా వణికిపోతున్నప్పుడు వచ్చాం. అంటే అది జస్ట్ ఊరికే సరదాగా అలా భయపడ్డట్టు యాక్ట్ చేశాను. అచ్చా, నమ్మేశాంలే నాన్న. పిల్లల ముందు పరువు పోయింది. మాకు క్లియర్ గా అర్థమైంది. ఏంటి? బయట అందరికి నువ్వు బాస్ అయితే నీకు మాత్రం అమ్మే లేడీ బాస్ అని. నాకేంట్రా, పెళ్ళైన ప్రతి మగాడికి పెళ్ళామే బాసు. ఊరుకోండి. పిల్లలు, మీరు అప్పుడే రెడీ అయిపోయారా? నీరజ్ బాబాయ్ మమ్మల్ని ఇద్దరిని రెడీ చేశారు. చూడు, చక్కగా 2 పిల్కలు కూడా వేశారు. చూసి నేర్చుకోండి. నీరజ్ కంటే మానసికి జడలు వేసి అలవాటై ఉంటుంది. నువ్వెప్పుడైనా నాకు ఆ ఛాన్స్ ఇచ్చావా? అన్రొమాంటిక్. పిల్లలు, మేము అదే అనుకున్నాం నాన్న. పిన్నికి జడలు వేసి వేసి బాబాయ్కి అలవాటై ఉంటుంది. జనరేషన్ చూడు ఎలా ఉంది. సరే గాని అమ్మా, ఏం టిఫిన్ చేసావు? అక్కి, టైం టేబుల్ మర్చిపోయావా? ఈరోజు ఎగ్ దోశ విత్ ఆరెంజ్ జ్యూస్. ఐ లవ్ ఎగ్ దోశ అన్నయ్య. సరే సరే, త్వరగా పదండి, స్కూల్కి టైం అవుతుంది. మీరు కూడా రండి. మమ్మీ, స్కూల్లో అందరూ నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. టీచర్స్ కూడా నాతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు.
ఓ దట్స్ గ్రేట్ బేబీ. యూర్ ఆనందివర్ధన్ బేబీ. ఏదైనా స్పెషల్గా ఉండాలి. ఐ విల్ డాడీ. తిను. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అజయ్. ఇంకా ఎవరు రాలేదేంటి? మీరా అందరినీ బ్రేక్ఫాస్ట్కి పిలు. ఆకలేని వాళ్ళు వస్తారులేండి అత్తయ్య. మీరు కూర్చోండి, ఇవాళ చాలా స్పెషల్స్ ఉన్నాయి. వద్దమ్మా, నాకందరితో కలిసి తినడమే అలవాటు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నీరజ్. గుడ్ మార్నింగ్ బ్రదర్. నీరజ్, ఆర్యని అనుని పిలవలేదా? పిల్లలకి స్కూల్ టైం అవుతోంది కదా. అదిగో వచ్చేస్తున్నారమ్మా. మేము వచ్చేసాం నాన్నమ్మా. నా బంగారాలు అప్పుడే రెడీ అయిపోయారా? రండి కూర్చోండి. రండి కూర్చోండి. లక్ష్మి, గోపి, గోపి. ఎస్ మేడం. నువ్వెవరు? కొత్తగా నేనపో. ఫుడ్ ఇష్టపడతాడు, కానీ ఇంట్లో ఈ ఫుడ్ ఎవరూ తినరు. ఒకరి కోసం అందరి అలవాట్లు మార్చుకోవాలా? నీరజ్, నేను మాట్లాడుతున్నాను కదా. అది కాదు మీరా, అతన్ని అపాయింట్ చేస్తే చేసావు, కానీ పాత సర్వెంట్స్ని ఎందుకు తీసేసావు? అనవసరమైన ఖర్చులు కదా. ఇప్పుడు ఇంటి బాధ్యత నాది కదా. సో అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటున్నాను. మనీ వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఎక్స్ట్రా సర్వెంట్స్కి జీతం ఇవ్వలేనంత పరిస్థితుల్లో మనం లేం కదా అజయ్. ఇప్పుడు ఏమైంది గ్రాని? ఈ ఫుడ్ చాలా బాగుంటుంది. అమ్మా, నేను అన్నయ్య బ్రేక్ టైంలో క్యాంటీన్లో ఏదైనా స్నాక్స్ తింటాంలే. డోంట్ వరీ అమ్మా. అవునమ్మా, ఇప్పటికీ మాకు పాలివ్వు చాలు. ఎందుకు అక్కి అబ్బాయి? బాబాయ్ మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు కదా. దారిలో మంచి హోటల్లో టిఫిన్ తిని వెళ్ళండి. అకి అబ్బాయి పదండి వెళ్దాం. జస్ట్ మినిట్ నీరజ్. అకి, అభయ్, జస్ట్ 10 minutes టైం ఇవ్వండి. మీకు బ్రేక్ఫాస్ట్ నేను రెడీ చేసి తెచ్చిస్తాను. అను, పద.
మీ బ్రేక్ఫాస్ట్ రెడీ. వావ్, సూపర్ నాన్న. సూపర్ నాన్న. నాన్న, టేస్ట్ అదిరిపోయింది. నీరజ్, నువ్వైనా బయట తిను. ఆఫ్టర్నూన్కి లంచ్ పంపిస్తాను. నో థ్యాంక్స్. అక్కయ్య బాయ్, పదండి, స్కూల్కి లేట్ అవుతుంది. బాయ్ నాన్న. బాయ్ బాయ్. బాయ్ అమ్మా. బాయ్. అత్తమ్మా, మీరు టిఫిన్స్ తినరు కదా, మీరు మీ గదికి వెళ్ళండి, నేను పోహా చేసి తీసుకొస్తాను. సరేనమ్మా. ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఇలా కిచెన్లో చెఫ్ అవ్వాల్సి వచ్చింది. సో సాడ్ కదా. నో అజయ్, మమ్మీ డాడీ, మీరు కూడా నా కోసం ఏదైనా డిష్ ప్రిపేర్ చేయండి. వాట్? నేనా? ఆనంది, మీ మమ్మీకి ఆఫీస్లో అజమాయిషి చేయడం తెలిసినంతగా కిచెన్లో గరిట తిప్పటం రాదులే. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. ఆనంది, ఏంటో మీ పరిస్థితి. దెబ్బతీయాలని చూసి ఎదురు దెబ్బలు తింటున్నారు. జాగ్రత్త. అత్తమ్మా, రమ్మన్నారంట, చెప్పండి. ఏంటత్తమ్మా అలా చూస్తున్నారు? నా మీద నీకు ఏ కోపం లేదా అను? మీ మీద నా కోపం ఎందుకుంటుందత్తమ్మా? ఈ ఇంట్లో ఏం జరుగుతోందో నేను కూడా గమనిస్తూనే ఉన్నాను. నువ్వు ఆర్య పడుతున్న అవమానాలకి ఒక రకంగా నేనే కారణం. కానీ నేను... అత్తమ్మా ప్లీజ్.
మీరేం చేశారని నేను అడిగినా, మీరేం చేసినా మన కుటుంబం మంచికే చేస్తారని నాకు తెలుసు. జరగాల్సింది జరుగుతుంది, కానీ ఏం జరిగినా మంచే జరుగుతుంది. ఈ అత్తా కోడలు ఏదో గూడు పుటాని చేస్తున్నట్టున్నారే. నేను కూడా ఆ ఆశతోనే ఉన్నానమ్మా. అందుకే రేపు అమ్మవారికి హోమం జరిపించాలని నిర్ణయించుకున్నాను. నువ్వు ఆర్య పీటల మీద కూర్చుని ఆ హోమం జరిపించాలి. అలాగే అత్తమ్మా. ఏమైందాను? నీరజ్ సార్ హోమంలో కూర్చుంటే అజయ్ ఏదైనా గొడవ చేస్తాడనే కదా నీ అనుమానం? అవునత్తమ్మా. అజయ్ మొండిగా ప్రవర్తిస్తాడు. ఆర్యతో పోటీ పడాలి అంటాడు, నిజమే. కాని నేను నచ్చ చెప్తే వింటాడాను. అమ్మ ప్రేమ లేకుండా, నాన్న పెంపకం సరిగ్గా లేకుండా పెరిగాడు కదా. కుటుంబం విలువ, ఆప్యాయత సరిగ్గా తెలియవు. మనందరితో కలిసుంటే ఆ విలువ తెలుసుకుంటాడేమోనని నా ఆశ. అర్థమైందత్తమ్మా. మీకేది మంచి అనిపిస్తే అదే చేయండి. ఆర్యని కొడుకుగా పొందడం నా అదృష్టం అయితే, నువ్వు కోడలిగా రావడం నాకు వరం. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగి మీ మనసు బాధపడితే నన్ను క్షమించండాను. అత్తమ్మా ప్లీజ్ అలా మాట్లాడకండి. సరే, ఇది వదిలేయండి. హోమం కోసం ఏమి ఏర్పాట్లు చేయాలో చెప్పండి, నేను చేస్తాను. పూజారి గారిని అడిగి చెప్తాను. సరే అత్తమ్మా, మీరు పూజారి గారికి ఫోన్ చేసి మాట్లాడండి. నేను మీకు కాఫీ తీసుకొస్తాను. ఓహో, కుటుంబంలో సంతోషం కోసం మోమిన్లా హోమం జరిపించాలనుకుంటుందా? అయితే ఈ విషయం వెంటనే మీరాకి పాస్ చేయాల్సిందే. సెక్యూరిటీని చేంజ్ చేయడం, షెఫ్లని మార్చడం కాదు అజయ్. ఇంకా ఏదైనా పెద్ద చేంజ్ చేయాలి. ఆ అను ఆర్యవర్ధన్కి దిమ్మ తిరిగిపోవాలి. మన రేంజ్ ఇంతలా దిగజారిపోయిందా అని వాళ్ళిద్దరూ ఫీల్ అవ్వాలి. నేను అదే ఆలోచిస్తున్నాను మీరా. ఏం చేసినా వాళ్ళు బెదరటం లేదు. We have to do something big. మమ్మీ, ఆనంది, నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? నో మమ్మీ, నేను హోంవర్క్ చేయలేదు కదా. టీచర్ కోపడతారు, అందుకే వెళ్ళలేదు. ఎందుకు చేయలేదు బేబీ? నాకు ఈ రూమ్ నచ్చలేదు డాడీ. ఇట్స్ నాట్ కంఫర్ట్. అందుకే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను.